తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా గుర్తింపు పొందిన అక్కినేని నాగార్జున తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటో, వాయిస్ లేదా ఇతర వ్యక్తిగత అంశాలను వాడుకోవడాన్ని అడ్డుకోవాలని ఆయన పిటిషన్లో కోరారు. నాగార్జున పేరుతో ఏఐ వీడియోలు, పెయిడ్ ప్రమోషన్స్, హ్యాష్ట్యాగ్ క్రియేట్ చేయడాన్ని ఆపాలని, అలాగే పేరు, ఫోటోలు దుర్వినియోగం చేయడాన్ని ఆపాలని నాగార్జున తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో, ప్రకటనల్లో, అలాగే ఆన్లైన్ వేదికల్లో ప్రముఖుల పేర్లు, ఫోటోలు విస్తృతంగా వాడుకలోకి వస్తున్నాయి. అవి తప్పుదారి పట్టించేలా లేదా మోసపూరిత వ్యవహారాల్లో ప్రముఖుల ప్రమేయం లేకుండానే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిజానికి ఇదే తరహా కేసుల్లో గతంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా కోర్టును ఆశ్రయించారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి తారలు తమ అనుమతి లేకుండా తమ పేరును, ఫోటోను వాడరాదని డిమాండ్ చేశారు. అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ఆ వినియోగాన్ని నిషేధిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే తాజాగా నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కారియా విచారించారు. ఈ నేపథ్యంలోనే తీర్పు వెల్లడించింది హైకోర్టు. నాగార్జున పర్సనాలిటీ రైట్స్ కాపాడుతామని తీర్పిచ్చింది. నాగార్జున పర్సనాలిటీ రైట్స్ ప్రాముఖ్యతపై చర్చ జరిపి వినియోగదారుల హక్కులు, సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల మధ్య సమతుల్యం అవసరమని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పర్సనాలిటీ రైట్స్ అనేది ఒక వ్యక్తి యొక్క పేరు, రూపం, వాయిస్, శైలి వంటి అంశాలు. అలాంటి వాటిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయా సెలబ్రిటీల అనుమతి లేకుండా వాడరాదనే హక్కు సినీ తారలకే కాకుండా ప్రముఖ క్రీడాకారులు, రాజకీయ నేతలు కూడా ఈ హక్కులను కాపాడుకోవడానికి కోర్టును ఆశ్రయించడం తరచూ జరుగుతోంది. ఏదేమైనా కింగ్ నాగార్జున ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.